మరియు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ డ్రాగన్. ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మాస్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఒక మైండ్ బ్లోయింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ భుజానికి గాయం కావడంతో వైద్యులు ఆయనకు 6 నుంచి 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో డ్రాగన్ షూటింగ్ ఆగిపోతుందని, ప్రాజెక్ట్ మరింత ఆలస్యం అవుతుందని అభిమానులు తీవ్రంగా కంగారు పడ్డారు. కానీ మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఎన్టీఆర్ లేకపోయినా షూటింగ్ ఆపకుండా పక్కా ప్లానింగ్ తో షెడ్యూల్లో మార్పులు చేసి చిత్రీకరణను శరవేగంగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఎన్టీఆర్ అవసరం లేని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ లేటెస్ట్ షెడ్యూల్లో ఒక భారీ విశేషం చోటు చేసుకుంది. బాలీవుడ్ ఎవర్ గ్రీన్ స్టార్ అనిల్ కపూర్ తాజాగా ఈ షూటింగ్ లో పాల్గొనేందుకు హైదరాబాద్ కు విచ్చేశారు. ఎన్టీఆర్ రెస్ట్ తీసుకుంటున్న ఈ గ్యాప్ ను పర్ఫెక్ట్ గా వాడుకుంటూ అనిల్ కపూర్ సహా ఇతర ప్రధాన తారాగానంతో కూడిన ముఖ్యమైన సీన్స్ ను ప్రశాంత్ నీల్ వేగంగా ఫినిష్ చేస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ గురించి వినిపిస్తున్న మరో ఆసక్తికరమైన ప్రచారం ఏమిటంటే డ్రాగన్ సినిమా ఏకంగా 2 భాగాలుగా రాబోతోంది. అంతేకాదు ఈ 2 పార్టులు కూడా చాలా తక్కువ వ్యవధిలోనే థియేటర్లలో వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. అనుకున్న షెడ్యూల్ ప్రకారం 2027 జూన్ లో మొదటి భాగం బిగ్ స్క్రీన్స్ పైకి రావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ భారీ పాన్ ఇండియా చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా KGF ఫేమ్ రవి బస్రూర్ తన మ్యూజిక్ తో మరోసారి మాస్ మ్యాజిక్ చేయబోతున్నారు. మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరగా కోలుకుని మళ్ళీ సెట్స్ లోకి అడుగు పెట్టాలని కోరుకుందాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ సినీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రియల్ టీవీ ఎంటర్టైన్మెంట్.